హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇవాళ వచ్చేసరికి స్పెషల్ కోటి శివలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ కోటి శివలింగాలు పైనే ఉంటాయి. చూసా మీ అందరి కోసం ఇలా ఫోటో తీశాను. స్టార్ట్ అయ్యాం గుంటూరు నుంచి. విజయవాడ పక్కన ఉన్న కృష్ణానది తీరాన ఉన్న కాళైపాలెం దగ్గర ఉంటుందన్నమాట ఈ టెంపుల్. చాలా ఫేమస్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కృష్ణానది ఒడ్డు పక్కనే ఉంటుందండి. అసలు మార్నింగ్ సీనరీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా, వాటర్ పక్కనే చల్లగా గాలి వస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వస్తేనే బాగుంటుందండి, ఈవినింగ్ కన్నా. కార్తీక మాసంలో సోమవారాలు అయితే ఈవినింగ్ స్పెషల్ గా ఉంటుందండి. వాళ్ళు మా బాబు బర్త్డే, అందుకని చెప్పేసి వాడిని కూడా తీసుకొని వచ్చాం. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా వేసి వచ్చేప్పటికల్లా మా వాడు డాడీ వాటర్లో దిగుతా అంటున్నాడు. వద్దులే అమ్మా కాసేపు ఆగు, ఇప్పుడే స్నానం చేసి వచ్చాక తల స్నానం వద్దులే అని చెప్పేసి అన్న. కాదు అని చెప్పేసి చూస్తా ఉన్నాడు. వెళ్తా వెళ్తా అంటున్నాడు. వద్దులేమ్మా అన్న. అమ్మొస్తుంది ఆగరంగానే వచ్చిందండి. ఇదిగోండి మా స్వామి పూజ చేయడానికి మొత్తం సామాన్లు దగ్గర మొత్తం బుట్టేసుకొని వస్తుంది అన్నమాట. ఆడికొచ్చిన మా వాడేమో డాడీ స్నానం చేస్తా ప్లీజ్ ప్లీజ్ అంటున్నాడు. వద్దురా చిట్టిమా అంటే వద్దు ప్లీజ్ ఒక్కసారి అంటున్నాడు. సర్లే అని చెప్పేసి మా స్వామి ఇంకా పూజ మొదలు పెట్టిందండి. ముగ్గ వేసుకొని ఇటు కడుక్కొని మొత్తం ఉసిరికాయతో పాటు అమ్మవారిని చేసి పసుపుతో 325 ఒత్తులు వెలిగించి మనస్ఫూర్తిగా పూజ చేసుకొని పొద్దున్నే కదా మొత్తం ఇట్లా బుట్టేసుకొని వస్తుందండి. ఆడికి వచ్చిన సోమవారాలు గుడికనగానే ఆ బుట్ట గ్యారంటీ ఉండాల్సిందే. ఎందుకు మొత్తం ఉంటుందండి. ఆవు పాలు దగ్గర నుంచి, ఆవు నెయ్యి దగ్గర నుంచి, ఒత్తుల దగ్గర నుంచి. ఒక్కొక్క టైంలో ఎక్కడ దొరకదేమో అని భయంతో తెచ్చుకుంటుంది అన్నమాట బుట్ట. తెప్ప దీపం అంటారు కదండి, అదే అదే అరటి డొప్ప దీపం అదనమాట ఇది. మా వాడు వెనక చూస్తున్నారుగా మీరు, చేపలు ఉన్నాయంట. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయంట. పట్టుకుంటున్నాడు కూడా. ఈలోపు మా స్వామి ఇవ్వండి ఇదిగోండి పట్టుకుంటున్నాడు. చూసారా, కనబడుతుంది కదా మా చిన్న వెనక. ఇక దీపారాధన చేసి వదలటానికి వెళ్తుంది. దీపారాధన చేసేటప్పుడు దీపం జ్యోతి బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపమే పాపహరిత, దీపం దశ అని మంత్రం చదువుకుంటే అండి నిజంగా అంటే మీరు అనుకోవచ్చు ఎంత గాలి వచ్చినా కానీ అది కంట్రోల్లో ఉంటుంది. మంత్రం చెప్పలేదు, అందుకని ఇప్పుడు మంత్రం చెప్పి మీకు నేను వెలిగించి చూపిస్తాను చూడండి. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎంత గాలి వచ్చినా కానీ ఆ దీపం అట్లాగే వెలుగుతుంది కానీ ఆరిపోదండి. వదిలేని చివరికి ఇంకా సర్లే అని చెప్పేసి కోటి శివలింగాలకి టెంపుల్ స్టార్ట్ అవుదాం అని చెప్పేసి నేను ఇంకా అయిపోయి మొదలు పెట్టాము. చూస్తున్నారు కదా, ఇది ఫేమస్ అండి, చాలా ఫేమస్. అంటే స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కోటి శివలింగేశ్వర టెంపుల్ అని చెప్పేసి అని. లోపలికి వెళ్తాయండి కనీసం ఒక 6 నుంచి 8 ఎకరాల్లో ఉంటుంది ఈ గుడి. నడుస్తానే ఉండాలి. పొద్దున్న వెళ్తే మీరు మొత్తం చూసుకోవాలి ఫ్రీగా అనుకుంటే మధ్యాహ్నం గ్యారంటీ అయితే. ఇక్కడిక్కడే మొత్తం బళ్ళు అన్నీ ఉంటాయండి, కాదు డబుల్ రేట్లు. మీరు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు అక్కడి నుంచి తీసుకెళ్తే బెస్ట్. స్టార్ట్ అయ్యాము ఇంకా గుడిలోకి. మొత్తం క్యూ టైప్ ఏం కాదు ఇది, ఇట్లా క్యూ ఉంటుంది. స్టార్టింగ్ దగ్గర నుంచి క్యూ ఉంటుంది, అన్ని క్యూలో వెళ్ళాలి. ఇట్లా లోపలికి ఎంట్రన్స్ స్టార్టింగ్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో పూజారి గారు ఉంటారు. పూజారి గారు విభూతి పెట్టి మండపం అండి నామం పెడతారు, అలా ఉంటుంది. స్టార్టింగ్ ఇట్లా లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్లో వచ్చేటప్పటికెళ్ళేమో స్టార్టింగ్లో ఇట్లా పంతులు గారు ఉంటారు, విభూతి పెడతారు వెళ్ళంగానే స్టార్టింగ్. చూసారా, ఇది గోపురం అండి. ఇది స్టార్టింగ్ వెళ్ళంగానే ఇట్లా ఉంటుంది. మా స్వామి ఇక్కడ కూడా నేను లోపల పూజ చేస్తా, బయటగా చేసిన గుళ్ళ చేయలేదు అని అంటే సర్లే స్వామి చేయి స్వామి అన్నాను. ఇక్కడ కూడా 365 ఒత్తులు వెలిగించేసింది. వెలిగించేసి మొత్తం ప్యాక్ చేసుకుని ఇంకా లోపల దర్శనానికి వెళ్దాం అనుకుని ఇంకా ఫిక్స్ అయిపోయి అప్పటికే అరగంట పైన అవుతుందండి. లోపలికి వచ్చి ప్లేస్ ఎత్తుక్కొని తీసుకునేప్పటికల్లా జనాలు బాగానే ఉన్నారు, అంత లేకుండా కాదు. కాకపోతే ఇది ఫ్రంట్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు. ఇక్కడండి శివలింగాలు ఏ ఊర్లో ఏ శివలింగాలు ఎలా ఉంటాయని మొత్తం ఇట్లా ఫేమస్గా అని చెప్పేసి అని చూపిస్తారు. ఎగ్జాంపుల్గా
ఫస్ట్ ఇక్కడ రాగానే స్వామివారు అండి. శివలింగాన్ని శివలింగాన్ని ఇక్కడ నుంచి తీయలేం లేదు, మనం తెలిసిన వండి ఇట్లా ఇట్లా అని చెప్పేసి అంటే సర్లేండి అటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళండి అని చెప్పేసి అంటే అమ్మవారి దగ్గర నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేసాము. వీడియో ఇది అష్టాదశ శక్తి పీఠాలండి. ఎక్కడెక్కడ ఏ శక్తి పీఠం ఉందో మొత్తం వివరంగా ఉంటుంది ఇక్కడ. అంటే మామూలు గుళ్ళో చూస్తూ ఉంటారులే, చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. నేను తెలిసిన వాళ్ళని ఇట్లా లెఫ్ట్లో నుంచి పంపిస్తారండి, మామూలు అటు నుంచి బ్యాక్ వెళ్ళిపోవటమే. దిక్కులు 4 అభిషేకాలు కానీ ఇవన్నీ ఇటు నుంచి చేస్తారనమాట. ఇదే ఈ గుళ్ళో ఫేమస్ కాకపోయినా దీంట్లో ఫేమస్ ఏంటంటే 4 దిక్కులు 4 గోపురాలు 4 తలుపులు ఉంటాయండి ఇక్కడ. 4 దిక్కుల నుంచి ఎటు నుంచైనా శివలింగాన్ని చూడొచ్చు మనం. ఒకటే శివలింగం 4 దిక్కులు 4 గర్భగుళ్ళు మీన్స్ 4 తలుపులు. మీ అందరు ఇట్లా దర్శనం చేసుకుంటారు, చాలా మంది ఇట్లా దర్శనం చేసుకుంటారు కదండి, అందుకని మీకోసం ఇట్లా వీడియో పెట్టాను. అందరూ దర్శనం చేసుకుని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, దర్శనం బాగా అయింది అనుకుంటున్నాను మీ అందరికీ. తర్వాత లెఫ్ట్లో స్టార్ట్ అవ్వగానే వెనక ఎక్కడ పుణ్యక్షేత్రాల్లో ఎలా శివలింగాలు ఉంటాయో మొత్తం ఇక్కడ ఉంటాయండి. గర్భగుడిలోనే ఇట్లా ఉంటాయి, ఇంకా బయటికి వెళ్ళారంటే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఫస్ట్ టెంపుల్ ఇది. టెంపుల్ నుంచి బయటికి రాగానే వేసమ్మ దగ్గర మా స్వామి దర్శనం చేసుకుంది. మా చిన్న ఆయన నేను కింద దిగాను, హాయ్ చెప్తున్నాడు అందరికి. గుడి పక్కనే ఉంటుందండి స్ఫటికలింగం. ఇది మాత్రం నైటే చూడాలి, మార్నింగ్ చూస్తే అసలు యూజే ఉండదు. లోపల వెనక శివలింగం బ్యాక్ సైడ్ నుంచి దీపం పెడతారు, అది చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఇది అయిపోయిన తర్వాత పుట్ట అండి, నాగేంద్ర స్వామి పుట్ట. నాగేంద్ర స్వామి శిలలే ఇక్కడ ఎట్లా లేదనుకున్నా 50,000 పైన శిలలే ఉంటాయండి ఇక్కడ. స్టార్టింగ్ ఇదిగోండి ఇట్లా ఉంటుంది శివలింగం, శివుడి దగ్గర శివపార్వతులకి స్టార్టింగ్ లో శిలలు అనమాట, మొత్తం శిలలే. వీటి మధ్యలో శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి వీళ్ళందరూ ఒక విగ్రహం ఉంటుందండి. మాక్సిమం ఇదే బెస్ట్ అనుకుంటారు, కానీ లోపల ఇంకా ఉంటుందండి. లోపలికి వచ్చాము మేము. ఇక్కడ లోపలికి రాగానే ఇట్లాగా ఉంటాయి శిలలు. మా స్వామి పూజ చేస్తానంటే మా చిన్నాడేమో డాడీని పూలు వేస్తానన్నాడు. సర్లే వేసే అమ్మా నేను వీడియో తెస్తానని చెప్పేసి అని వాడు అన్నిటికీ పెట్టుకుంటూ పోయాడు. 2 కిలోల పూలు ఒక దీని మీద వేసాడు, ఇంకా దేని మీద వేయలే. శివలింగాల మీద వేద్దామని తీసుకొచ్చాము మేము. అటు తిరిగి ఇటు తిరిగే లోపల మొత్తం అన్నిటి మీద చేశాడు. మా స్వామి పాలు పోసింది. ఇది పార్ట్ 1 ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది అనుకుంటున్నాను. పార్ట్ 2 ఇంకా ఉంది. ప్రతి ఒక్కళ్ళు సీక్వెల్గా ఉంది, ఏంటిది తక్కువ పెట్టాను, స్టార్టింగ్ కదండి, అందుకని పార్ట్ 1 పెట్టాను. రేపు ఇదే టైంకి మీకు పార్ట్ 2 వస్తుంది.